హాయ్ ఫ్రెండ్స్, 11th నచ్చే ఫుల్ ఎపిసోడ్ కావాలంటే ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేసి అలాగే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సీరియల్లోకి వెళ్తే ప్రకాష్ కాలర్ పట్టుకొని ఇక లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. చుట్టూ చూస్తూ ఇక ఏదో జరిగినట్టుగా అనుకుంటారు. లక్ష్మి నన్ను వదులు అని ప్రకాష్ అంటుండగా, నా జీవితాన్ని సర్వనాశనం చేశావు కదా, అందుకు నీ కాలర్ పట్టుకొని అడుగుతున్నానని చెప్పేసి ప్రకాష్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది లక్ష్మి. డబ్బు కోసం ఇంత కకృతి పడి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తావా, మా ఇద్దరి జీవితాన్ని ఇలా ఆగం చేస్తావా, ముందు వదులుతావా లేదా అని ప్రకాష్ అంటుండగా, వదలను, మా జీవితాలు ఇలా కావడం కారణం నిన్ను ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు అని లక్ష్మి కోపంగా అంటుండగా, మర్యాదగా వదులుతావా లేదా అని ప్రకాష్ కంగారు పడుతూ మర్యాదగా వదులుతావా లేదా అని ప్రకాష్ ఈ విధంగా అంటుండగా, అసలు మా జీవితాన్ని ఇలా చేయడానికి నువ్వే, ప్రతి ఆడపిల్ల కన్నీటి బొట్టుకు కారణం నువ్వే అవుతావు. ఆ కన్నీటి బొట్టే రేపు ఆయుధంగా మారి నీకు దెబ్బ తగలపోతే చూడు, మర్యాదగా వదులుతావా లేదా లక్ష్మి అంటుండగా, ఓహో ఇందాక నేను ఎవరో తెలియనట్టుగా అని మాట్లాడావు కదా, ఇప్పుడు నా పేరు ఎలా గుర్తొచ్చిందిరా, నేనని ఇప్పుడు గుర్తొచ్చిందని లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. నేను వదిలిపెట్టండిరా అని చెప్పేసి ప్రకాష్ చెంపలు వాయిస్తూ ఉంటుంది. ఏంటి రెచ్చిపోయి నన్ను కొడుతున్నావు, రెచ్చిపోవడం కాదురా, నిన్ను వదిలిపెట్టండిరా అని చెప్పేసి కొడుతుండగా, వదులుతావా లేదా అని చెప్పేసి వెంటనే లక్ష్మిని తోసేసి అక్కడి నుంచి పారిపోతుండగా, ఆగరా ఆగరా అని చెప్పేసి ప్రకాష్ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. ఇంతలో ఎక్కడికి వెళ్ళాడు వీడు, నా చేతుల నుంచి తప్పించుకున్నాడని చెప్పేసి లక్ష్మి చుట్టూ చూస్తూ, చేతికి దొరికి ఉంటే వాడి ప్రాణాలు తీసేదాన్ని అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, ఈలోపు ఆదికేశవులు ఇక వసుధకు ఫోన్ చేస్తారు. అమ్మా నేను ఆదికేశవులమ్మా, చెప్పండి ఆదికేశవు గారు అని చెప్పేసి వసుధ మాట్లాడుతుంది. ఫోన్ మీరిచ్చిన ఆర్డరు వేయడం అయిపోయిందమ్మా, కాకపోతే ముందుగా ఫోన్ చేసి చెప్తున్నాను, హైదరాబాద్కి వస్తున్నానని ఆదికేశవులు అంటుండగా, మంచి విషయం చెప్పారు ఆదికేశవులు గారు, చీరలు ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనుకుంటున్నాము, మీరే వస్తున్నారు, సరే అమ్మా బయలుదేరుతాను, సరే అండి అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది వసంత. గౌరీ సర్దడం అయిపోయిందా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఆదికేశవులు. అయిపోయిందయ్యా, ఇక నిజం చెప్పాలా, పొగుడుతామని అనుకో, కానీ ఈ చీరల నేతలలో ఎంత చాలా చక్కగా ఉంది, చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉందయ్యా అని గౌరీ అంటుండగా, చీరలనే పొగుడుతున్నావు కానీ నన్ను మాత్రం పొగట్లేదు కదా, పెళ్ళెప్పటి నుంచి నిన్ను పొగడదాం కదయ్యా, ఏ పని చేసినా ఏకాగ్రతతో చేస్తావని గౌరీ శ్రద్ధతో ప్రతి పోగుని ఒక దరి చీరను తయారు చేస్తావు, ఇక నీకు ఏ పేరు పెట్టేవారు లేరయ్యా అని గౌరీ తన భర్తను ఆదికేశవుల్ని మెచ్చుకుంటూ పొగిడే వాళ్ళు తప్ప ఎవరు లేరయ్యా అని అంటుండగా, సరే గరి నేను బయలుదేరుతున్నాను, సరయ్యా నువ్వు బయలుదేరు, నేను దిష్టి తిప్పుతాననే అనుసరికి ఇక దిష్టి నీళ్లు పట్టుకొని గౌరీ బయటికి వస్తుంది. దిష్టి తీసిన తర్వాత బయలుదేరుతానని చెప్పేసి ఆదికేశవులు చీరల నేతలను పట్టుకొని హైదరాబాద్కి వస్తుండగా, ఇక్కడ విహారి మాత్రం స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ, కనకమహాలక్ష్మి అనుకోకుండా నీ జీవితంలో ప్రవేశించిన ఇప్పుడు అర్థం లేకుండా మారడానికి, జీవితానికి ఒక అర్థం లేకుండా కారణమవుతున్నాను, జీవితంలో ఎటు వెళ్లకుండా దానికి అడ్డుపడేలా నేనే మూలమవుతున్నానని చెప్పేసి విహారీ బాధపడుతూ ఉంటాడు. చుట్టూ ఉన్న ముళ్ళు కంపలను తీసేసి ఒక మంచి దారి చూపిద్దామని అనుకుంటున్నాను, కానీ ఆ దేవుడు నాకు ఆ దారి చూపించట్లేదని విహారీ బాధపడుతూ ఉంటాడు. చెప్పేసి అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూడలేదు, చుట్టూ ఉన్న ఈ సమస్యలతో నేను నలిగిపోతున్నానని చెప్పేసి విహారీ బాధపడుతూ ఉంటాను. నువ్వు నేను కలిసి ఎదుర్కొంటున్న ఈ సమస్యలకి పరిష్కారం ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పేసి విహారీ బాధపడుతూ ఉంటా. వెంటనే అదే సమయానికి యమున వస్తుంది. విహారీ బాధ చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. వెంటనే విహార్ గదిలోకి వచ్చి, ఏంటి నాన్న ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుండగా, ఏమైందమ్మా నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి విహారీ అంటాడు. చూడు నాన్న, నువ్వు చిన్నప్పుడు మాటలు రాకపోయినా ఏడుస్తూ ఉంటే నువ్వు ఆకలితో ఏడుస్తున్నావో ఏదైనా నొప్పి వల్ల ఏడుస్తున్నావో అలా గుర్తించేదానిదా నేనిది, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావో బాధతో ఉన్నావో నేను అంత గుర్తించేదానిలాగా అనుకుంటున్నావా అని చెప్పేసి యమున అంటూ ఉంటుంది. అదేం లేదమ్మా, నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు నాన్న, ఒక్కసారి నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు అని యమున అడుగుతూ ఉంటుంది. సూటిగా నన్ను చూసి చెప్పు నాన్న. అదేం లేదమ్మా, సరే నాన్న నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా చెప్తావా, ఏంటమ్మా అది,
నిజం చెప్పు, నీకు ఈ పెళ్ళి ఇష్టమయ్యే ఈ పెళ్ళి చేసుకుంటున్నావా అని చెప్పేసి యమున క్వశ్చన్కి విహారీ షాకే చూస్తాడు. లేదా నా మీద పడ్డ మచ్చకి ఈ కుటుంబాన్ని రెండు కుటుంబాన్ని కలపడానికి ఇక దీనివల్ల నువ్వు ఈ పెళ్లి చేసుకుంటానని సిద్ధపడ్డావా అని చెప్పేసి యమున విహార్ని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా ఈ ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావు? అసలు ఈ ప్రశ్న ఎప్పుడూ అడగాల్సిందేమో, బహుశా ఆలస్యంగా అడుగుతున్నానేమో అని చెప్పేసి యమున, నిజం చెప్పు నాన్న, ఈ పెళ్ళి నీకు ఇష్టమయ్యే చేసుకుంటున్నావా? ఇష్టం లేకుండా ఎలా చేసుకుంటానమ్మా అని చెప్పేసి విహారీ అడుగు. నాన్న, అద్దం ముక్క పగిలిన తర్వాత దాన్ని అతికి పెట్టినా కూడా, ఒకవేళ గాజు ముక్కలు చేతికి గుచ్చుకొని రక్తం వచ్చినా కూడా మనం పట్టించుకోలేకపోతాం. ఎందుకంటే అద్దం అతికి పెట్టడం ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే ఈ రెండు కుటుంబాలు విడిపోయని చెప్పేసి నీ మనసులో బాధను అలా మింగేసుకొని ఆ అద్దం ముక్క లాంటిది నీ ప్రేమను దాచిపెట్టుకోవడం అది చాలా బాధాకరణం అని చెప్పేసి యమున, అవునమ్మా, నా మనసులో రోజు ఒక గాయం అవుతుంది, కానీ ఆ గాయం చెప్పుకోలేను. నా మనసులో బాధను బయట పెట్టలేను, నా కన్నీళ్లను కూడా నీకు చూపించలేనమ్మా అని చెప్పేసి విహారీ మనసులో అనుకుంటాడు. ఏంటన్నా అని అడుగుతుండగా, అమ్మ కాసేపు నీ ఒళ్ళో తలపెట్టి పడుకో నాన్న అని చెప్పేసి అనేసరికి అప్పుడు వెంటనే మనసు చివుక్కుమని యమున వెంటనే కాళ్ళ మీద పడుకోబెట్టుకుంటుంది. అప్పుడు విహారికి చెప్తూ ఉంటుంది, చూడు నాన్న, మీ నాన్న కూడా నా కుటుంబం నా వాళ్ళని చెప్పేసి ఆలోచించి ఆయన గురించి ఆయన ఎప్పుడూ పట్టించుకునే వారే కానే కాదు, నువ్వు కూడా అచ్చం ఆయనలాగే కనిపిస్తున్నావని చెప్పేసి యమున ఏడుస్తూ ఉంటుంది. దాని గురించి ఆలోచించడంలో తప్పేం లేదు నాన్న, కానీ మనకు తగిలే గాయాలను కూడా చూసుకోలే కదా నాన్న అని చెప్పేసి యమున, గుండెలో బాధని ఎవరితో ఒకరితో పంచుకోవాలి, అప్పుడే ఆ గుండెలో భారం కాస్త తగ్గుతుందని చెప్పేసి యమున అంటమ్మా, అదేం లేదమ్మా, కాసేపు నీ ఒళ్ళో పడుకుంటానమ్మా అని చెప్పేసి అన్న తర్వాత లక్ష్మి గురించి శాస్త్ర గురించి ఆలోచిస్తూ ఒక అమ్మాయి జీవితం పాడైపోతుంది, ఒక అమ్మాయి జీవితానికి దారి చూపిద్దాం అనుకున్న ప్రశ్న లేని జీవితం అయిందని చెప్పేసి విహారీ బాధపడుతూ ఉంటానని ఏ తీరానికి చేర్చాలని కూడా తెలియట్లేదు. ఆ అమ్మాయి మనసులో ఒక దుర్మార్గులాగా మిగిలిపోతానేమో అని భయంగా ఉందమ్మా అని విహారీ బాధపడుతూ, విషయం నీకు చెప్పలేను, అలానే నా గుండెల్లో ఈ భారాన్ని మోయలేకపోతున్నాను, నన్ను క్షమించమ్మా అని మనసులో అనుకుంటూ ఈలోపు ఆదికేశవులు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తుండగా సిగ్నల్ కలగపోయేసరికి ఎలా వెళ్తాం పెద్దనాన్న అంటుండగా, ఇక అడ్రస్ కోసం జేబులో చూస్తుండగా, ఏంట్రా అడ్రస్ కోసం వెనుకులాడుతున్నావు లేదా అంటుండగా, పెద్దనాన్న మర్చిపోయాననేసరికి ఆదికేశవులు షాక్ అయిపోతారు. మరి ఎలా రా అంటుండగా, అడ్రస్ కాస్త గుర్తుంది పెద్దనాన్న, పెద్దమ్మ తల్లి జూబిలీ హిల్స్ అని అంటుండగా, సరే ముందు అక్కడికి వెళ్దాం పదా అని ఆదికేశవులు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎక్కడికి వెళ్దాం పెద్దనాన్న, అప్పటి వరకైనా వసుధ అమ్మగారి ఫోన్ కలుస్తుందో చూద్దాం పదరా, ముందు ఆటో కోసం చూడు అని ఆదికేశవులంట. మరోవైపు ప్రకాష్ అక్కడే ఫోన్లో మాట్లాడుతూ, ₹1,00,00,000 అయితేనే డీల్ చేయరా, ఇక నేను నెలలోపు మాత్రమే హైదరాబాద్లో ఉంటా, తర్వాత దుబాయ్కి వెళ్తానని చెప్పేసి కాల్ మాట్లాడుతుండగా ఆదికేశవులు ప్రకాష్ని చూసి, అమ్మో ఇప్పుడు బాబుకు దొరికిపోయాను, అప్పుడు కూతురు, ఇప్పుడు అయ్య క్లాస్ పీక్తాడేమో అని అనుకుంటుండగా, బాబు ప్రకాష్ అని చెప్పేసి వెంటనే ఆదికేశవులు ప్రకాష్ దగ్గరికి వస్తాడు. ఉన్నావా అంటుండగా, బాగున్నానండి, మీరే ఎలా ఉన్నాను, చాలా బాగా సంతోషంగా ఉన్నాను బాబు అని ఆదికేశవులు అంటే, మూలంగానే బంగారం లాంటి అల్లుడు దొరికారు, నా కూతుర్ని పూలో పెట్టి చూసుకుంటున్నారంటుండగా లక్ష్మి కొట్టిన దెబ్బలు ప్రకాష్ గుర్తు చేసుకుంటూ కూతురేమో అలా అంది, ఇప్పుడు తండ్రేమో ఇలా అంటున్నారు, ఈస్ట్కి వెస్ట్కి సంబంధం లేకుంటుంది, అవును కానీ ఇప్పుడు మీ కూతురు విహారీ బాగానే ఉన్నారా అని ప్రకాష్ అడుగుతుండే. బాగానే ఉండడం ఏంటి బాబు, బ్రహ్మాండంగా ఉన్నారు, ఇక వాళ్ళిద్దరిని చూస్తే మా ఊరు వాళ్ళందరూ చూడ ముచ్చట జంట అని పొగుడుతారు తెలుసు. అమ్మాయి సంతోషానికి హద్దులు లేవంటుండగా అప్పుడు ప్రకాష్ ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ఏదో మినిస్టర్ జరుగుతుందని చెప్పేసి ఆలోచిస్తూ, సరే ఇష్ట కోసం విష్ట కోసం మనకెందుకు, వెళ్తాను అని చెప్పేసి, సరే అంకుల్ వెళ్తాను, ఒక్క నిమిషం బాబు, ఏంటి అంకుల్ పెళ్ళి ఆర్డర్ కోసమని చీరలు పట్టుకొచ్చాను, కానీ వాళ్ళ అడ్రస్ మరిచిపోయాను, కాస్త వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సహాయం చేస్తావని ప్రకాష్ని అడగసరికి కంగారు పడిపోతుండగా లక్ష్మి ఏడ్చుకుంటూ వస్తూ